లేడీ అఘోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ ఈరోజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు హల్చల్ చేశారు. మంగళగిరిలో జనసేన కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ లేడీ అఘోరీ హల్చల్ చేయడంతో అక్కడికి భారీగా పోలీసులు చేరుకొని లేడీ అఘోరీని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సూచించారు. కానీ లేడీ అఘోరీ రోడ్డుపైనే బైఠాయించి పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ ఆందోళన చేయడంతో అక్కడికి ఒక డీసీఎం వ్యాన్ను తీసుకొచ్చి పోలీసులు లేడీ అఘోరీని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రోడ్డుపైనే బైఠాయించి పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ ఆందోళన చేస్తోంది లేడీ అఘోరీ. దీంతో పోలీసులు ఒక దశలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో తిరిగి పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించింది లేడీ అఘోరీ. అక్కడి నుంచి తరలిస్తున్న పోలీసులపైనే తిరిగి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీంతో లేడీ అఘోరీని చూడండి ఒక్కసారి ఆ దృశ్యాలు. లేడీ అఘోరీని అక్కడి నుంచి పంపించి వేస్తూ ఉంటే పోలీసులపై లేడీ అఘోరీ తిరగబడింది. పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది. కొన్ని సందర్భాల్లో లేడీ అఘోరీ చేసే మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అవుతున్నాయి. మొన్న కూడా ఒక చోట మీకు అక్క చెల్లెళ్ళు లేరా అంటూ అక్కడ నిలబడి చూస్తున్న వాళ్ళను లేడీ అఘోరీ కొంత నిందించే విధంగా మాట్లాడింది. అలాగే లేడీ అఘోరీ కొన్ని చోట్ల దూషణపూర్వకంగా కూడా మాట్లాడుతోంది అంటూ కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే లేడీ అఘోరీకి పూజలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు లేడీ అఘోరీ పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ ఆందోళన చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి రోడ్డుపైనే పడుకోవడంతో అక్కడికి పోలీసులు చేరుకొని మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది సాధారణ పౌరులు కూడా అక్కడికి చేరుకుని వారి సాయంతో లేడీ అఘోరీని వ్యాన్లో పోలీస్ వ్యాన్లో ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మంగళగిరి జనసేన కార్యాలయం ముందు లేడీ అఘోరీ బైఠాయించి హంగామా చేస్తోంది. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో లేడీ అఘోరీ వినిపించుకోలేదు. సహజంగా అఘోరీలు శివ పూజలోనే ఉంటారు, శివ ధ్యాసలోనే ఉంటారు. కానీ ఇక్కడ లేడీ అఘోరీ వేషధారణ భాష కూడా అంటే ప్రతి సందర్భంలోనూ లేడీ అఘోరీ దిగంబరాలుగానే ఆమె వెళుతూ ఉంది. అంతేకాదు ఆమె కారుపై పుర్రె గుర్తులు వేసి డేంజర్ అని రాసింది. సహజంగా అఘోరీ అంటే ఘోరం కానిది, అఘోరీ అంటే అఘోరీ ఘోరం కానిది, ఘోరం కాని వాటిని అఘోరీ అని అంటారు అని అఘోరీనే చెప్తుంటారు. కానీ అఘోరీ కారు పైన ఘోరం అనే విధంగా ఉంటుంది. ఆమె కారు పైన ఎక్కడ కూడా నెంబర్ బోర్డు కనిపించదు. కానీ ఎవరు కూడా ఆర్టీ అధికారులు అడ్డుకోరు, ఓకే. కానీ అఘోరీ కారు పైన ఎందుకు డేంజర్ అని రాసింది. పురుగుర్తులు వేసి ఎక్కడైతే ప్రమాదకరం అని ఉంటుందో, మనకి ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ బోర్డుల దగ్గర ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో పుర్రె గుర్తు వేసి దాని కింద ఇంటూ సింబల్ వేసి డేంజర్ అని రాస్తూ ఉంటారు. మరి అఘోరీ కారు పైన కూడా 4 మూలల్లోనూ మీకు డేంజర్ అని కనిపిస్తుంది. అఘోరీ అంటే ఘోరం కానిది, నిత్యం శివ పూజలో ఉండాలి, శాంత స్వరూపులుగా ఉండాలి, శివ ధ్యాసలో ఉండాలి. కానీ ఇక్కడ లేడీ అఘోరీ మాత్రం అన్ని చోట్లకు తిరిగి వెళుతూ కొంత నిందాపూర్వకంగా కొంత ద్వేషిస్తూ కొంతమందిని ఒక్కొక్క సందర్భంలో తిడుతూ నేను డేంజర్ అనే సంకేతాలను లేడీ అఘోరీ ఎందుకు ఇస్తోంది అనే వివాదం కూడా ఇక్కడ నడుస్తుంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ లేడీ అఘోరీ చూడండి ఒకసారి వ్యాన్లో ఎక్కించిన వెంటనే వ్యాన్లో నుంచి మళ్ళీ లేడీ అఘోరీ కిందకు దూకేసింది. కిందకు దూకి మళ్ళీ అక్కడ నుంచి ఆ రోడ్డు పైన బైఠాయించే ప్రయత్నం చేయడంతో పోలీసులు బలవంతంగా ఫోర్స్ ఉపయోగించి ఆమెను అక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు, మణికుమార్తో మాట్లాడదాం. మణికుమార్, ఏంటి అసలు లేడీ అఘోరీ డిమాండ్ ఏంటి? ప్రస్తుతం లేడీ అఘోరీని అక్కడ నుంచి తరలించారా? ఎక్కడికి తరలించారు? అరెస్ట్ చేసి ఏమన్నా వదిలేసారా, దూరంగా తరలించి? లేదంటే లేడీ అఘోరీని అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీరు శివధ్యాసలోనే ఉండండి అని ఏమైనా సూచిస్తున్నారా? రోహిత్, చూడొచ్చు ఈరోజు ఉదయం మంగళగిరి పట్టణంలో అఘోరీ హల్చల్ చేసింది. నిన్నటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అఘోరీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైంది. నిన్న పశ్చిమ గోదావరిలో కూడా కొన్ని పంచారామ క్షేత్రాలను సందర్శించుకుని అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేసింది. అయితే ఈరోజు ఒక్కసారిగా ఈరోజు ఉదయం అఘోరీ ఇక్కడ మంగళగిరిలో ప్రత్యక్షమైంది. తన కారుని వాష్ చేయడానికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులతో వాగ్వాదానికి దిగింది. అక్కడ లేడీ అఘోరీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆమెను చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి చాలామంది కొంతమంది భక్తులు, కొంతమంది యువకులు వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. అయితే
ఈరోజు ఉదయం ఇక్కడ కార్ వాషింగ్ మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇక్కడ కార్ వాషింగ్ కోసం అఘోరి ఇక్కడికి వచ్చింది. ఈరోజు ఉదయం ఇక్కడ కార్ వాషింగ్ ఇచ్చినప్పుడు తన కారు వాష్ చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి ఇక్కడ వీడియోలు తీశారు. అయితే మా వీడియోలు ఎందుకు తీస్తున్నారంటూ కూడా వాళ్ళపైన కూడా వాగ్వాదానికి దిగింది. ఒక కర్ర తీసుకొని వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా దాడి చేసిన పరిస్థితి మన విజువల్స్లో కూడా చూసాము. ఏ విధంగా అఘోరి ప్రవర్తిస్తుంది అనేది మనం చూడొచ్చు. ఏదైతే కార్ వాష్ షెడ్ ఉందో ఆ షెడ్ దగ్గరే కారు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడి నుంచి ఇక్కడ యువకులతో వాగ్వాదం తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో. అంటే ఇక్కడ కవర్ పైకి తీయండి ఒకసారి. ఆ కార్ కవర్ కొంచెం నాకు అర్థం కాదు. కనిపించినా సరే ఒక్కసారి ఆ కారు దగ్గర డేంజర్ అని ఉంటుంది, చూపించండి ఒకసారి. ఆ కార్నర్ లో డేంజర్ అని ఉందా? డేంజర్ చూడండి ఒకసారి. మణికుమార్ మీరు అలా ఉండండి, కెమెరా ఫోకస్ చేయండి. నాకు తెలిసి అఘోరి అంటే ఘోరం కానిది, డేంజర్ కానిది, ప్రమాదం కానిది, నిత్యం శివధ్యాసలో ఉండేది. మరి అఘోరి ఎందుకు డేంజర్ అని రాసిందామే నాకు అర్థం కాలేదు. ఒకవేళ చూస్తున్న మీకు ఎవరికైనా భక్తులకి ఎవరికైనా అర్థమైతే మీరు కామెంట్ చేయండి. డేంజర్ అఘోరి అంటే డేంజర్ కానిది, ప్రమాదం కానిది, నిత్యం శివధ్యాసలో ఉండేది, నిత్యం శివధ్యాసలో ఉండేవారు, అనుక్షణం శివుడిని మాత్రమే పూజిస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ అఘోరి ఆమె కారు పని ఎందుకు డేంజర్ అని రాశారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రమాదం కాని వారు అఘోరి, ఘోరం కానిది, మరి ఎందుకు కారు పైన డేంజర్ అని రాశారు? కారుకి నెంబర్ బోర్డు అయితే ఉండదు. ఓకే, నేను దాన్ని కామెంట్ చేయట్లేదు, అది ఆర్టీఏకి సంబంధించిన విషయం. కానీ శివధ్యాసలో ఉంటూ శివుణ్ణి స్మరిస్తూ శివుణ్ణి పూజిస్తూ ఉండే అఘోరి ఎందుకు ఆమె కారు పైన డేంజర్ అని రాస్తున్నారు? ఎందుకు డేంజరు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఎందుకే డిమాండ్స్ ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటున్నారు? అంటే ఈరోజు ఉదయం ఇక్కడ ఏదైతే కారు వాషింగ్ షెడ్ దగ్గర గొడవ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి కోతవేట దూరంలో ఉన్నటువంటి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళింది. అక్కడ మా హైవే మీద బైఠాయించి తాను పవన్ కళ్యాణ్ని కలవాలని చెప్పి నినాదాలు కూడా చేసి పవన్ కళ్యాణ్ బయటికి రావాలంటూ కూడా నినాదం కూడా చేసిన పరిస్థితి. ఆమె అక్కడ రోడ్డు మీద హైవే మీద అక్కడ మధ్యలో ఉండిపోవడంతో బైఠాయించి ఉండిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎవరైనా ఆమెను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఈ పోలీసుల చర్యను ఎవరైనా తప్పుపడుతూ కానీ, లేదంటే అఘోరి చర్యను ఎవరైనా తప్పుపడుతూ కానీ ఉన్నారా? ఎందుకంటే మీరు కవర్ తీసినప్పుడు కొంతమంది కవర్ వేస్తున్నారు కదా, అక్కడ అఘోరి మద్దతుదారులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే వాస్తవానికి అఘోరి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ ఉంటుంది. కానీ ఆమె మొదట్లో వచ్చినప్పుడు కొంతమంది ఆమెను ఒక దైవంగా భావించి కాళ్ళు మొక్కేవాళ్ళు, నమస్కారం చేసేవారు, పూజలు కూడా చేసే పరిస్థితి. కానీ రోజు రోజుకి అఘోరి చేస్తున్న వికృత చేష్టలకు కొంతమంది కూడా అక్కడ విమర్శలు చేస్తున్న పరిస్థితి. అఘోరి అయ్యుండి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం, నిరసనలు చేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చూసాము ఇక్కడ కారు ఏదైతే ఆమె అఘోరి కారు ఉందో ఆ కారు దగ్గర ఈ కారు ఉంటే ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి వస్తున్నారు. మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడ కారు షెడ్, వాష్ షెడ్కి సంబంధించిన కొంతమంది వీళ్ళంతా కూడా కారు మీద కూడా కవర్ వేసేస్తున్న పరిస్థితి. అంటే అఘోరి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇక్కడ అంటే ఇక్కడ దీనికి సంబంధించి చర్చనీయాంశం అవుతుంది. ఆమె ఎక్కడ ఉన్నా సరే దీని మీద అంటే దీనికి సంబంధించి అంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. అక్కడ వందలాది మంది చేరి అక్కడ వీడియోలు, ఫోటోలు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అందరికీ కూడా ఇబ్బంది వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అఘోరికి సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. రోహిత్, అక్కడ స్వాములు ఉన్నారు కదా, అయ్యప్ప స్వామి భక్తులు, ఒకసారి వాళ్ళు ఏమంటారో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం కూడా మాట్లాడే ప్రయత్నించంటే ఈరోజు ఉదయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం దగ్గర అఘోరి నినాదాలు చేసింది. బయటికి రావాలి పవన్ కళ్యాణ్, తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడాలని చెప్పి